హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. మనం ప్రీవియస్ క్లాసెస్లో డిఫరెంట్ థియరమ్స్ డిస్కస్ చేసాము. అలానే లాస్ట్ బిఫోర్ క్లాస్ మిల్మన్స్ థియరం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ డెఫినేషన్ అయితే డిస్కస్ చేసాం. మరి కొంచెం అండర్స్టాండింగ్ అయితే ఈరోజు మనం ఆ, ఇంకో ప్రాబ్లం అయితే తీసుకుని వచ్చాం, అదైతే సాల్వ్ చేద్దాం. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగాడు, ఈ బ్రాంచ్ 3 ohms రెసిస్టెన్స్ లో బ్రాంచ్ 3 ohms రెసిస్టర్ ఉన్న బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అని అడిగాడు. అంటే ఈ బ్రాంచ్ లో ఫ్లో అవుతున్న కరెంట్ కావాలంటే ఈ బ్రాంచ్ అక్రాస్ వోల్టేజ్ కావాలి. నథింగ్ బట్ ఎంటైర్ ఎంటైర్ ఆల్ బ్రాంచెస్ అక్రాస్ వోల్టేజ్ ఎంతో మనకు కావాలి. సేమ్ ప్రీవియస్ క్లాస్ లో సేమ్ అడిగాడు, అదే చూస్తే ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ఆల్ బ్రాంచెస్ అని అడిగాడు, చూసారా? సేమ్ అదే ఇక్కడ కూడా ఫస్ట్ అలానే సాల్వ్ చేస్తాం. అండ్ దెన్ 3 ohms రెసిస్టర్ లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. సార్ ఎందుకు సార్ సేమ్ ప్రాబ్లం కదా తీసుకున్నారు అంటే, ఏం లేదు, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సోర్స్ ఉంది చూసారా, సోర్స్ డిఫరెంట్ గా కనెక్ట్ చేశాడు. అంటే ఇది ఈ సోర్స్ కంపేర్ చేసి ఇది ఆపోజిట్ లో కనెక్ట్ చేశారు. సో అందు గురించి ఒకటి ఫర్దర్ గా ఇంకో ప్రాబ్లం చేస్తే ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేస్తే క్లారిటీ వస్తుందని అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో మనకి మిలిమన్స్ థియరంలో ఏదైనా వోల్టేజ్ అక్రాస్ బ్రాంచ్, ఐ మీన్ మిలిమన్స్ థియరం వోల్టేజ్ ఫార్ములా ఏంటి సిగ్మా ఈక్వల్ టు 1 to n IGI బై సిగ్మా ఈక్వల్ టు 1 to n GI. EI అంటే వోల్టేజ్ ఆఫ్ పర్టికులర్ బ్రాంచ్, GI అంటే కండక్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్రాంచ్. ఓకే, మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 1 2 3 4. సో n ఈజ్ ఈక్వల్ టు 4. సో లెట్ us రైట్ వాట్ ఆర్ ద సోర్సెస్ అండ్ వాట్ ఆర్ ద రెసిస్టర్స్. సోర్సెస్ చూసుకుంటే ఫస్ట్ బ్రాంచ్ లో ఎంత 4 volts, సెకండ్ బ్రాంచ్ లో ఎంత -12 volts. 12 volts అని రాస్తే ఆన్సర్ తప్పు అవుతుంది, -12 volts. థర్డ్ బ్రాంచ్ లో వోల్టేజ్ ఎంత ఉంది? 2 volts. ఫోర్త్ బ్రాంచ్ లో ఏమైనా వోల్టేజ్ సోర్స్ ఉందా? లేదు. సో 0 volts. లెట్స్ కమ్ టు ద రెసిస్టర్స్. ఫస్ట్ బ్రాంచ్ లో ఎంత 2 ohms, సెకండ్ బ్రాంచ్ లో 2 ohms, థర్డ్ బ్రాంచ్ లో 1 ohm రెసిస్టర్, ఫోర్త్ బ్రాంచ్ లో 3 ohms ఉంది. సో ఫోర్త్ బ్రాంచ్ లో ఎంత ఉంది? 3 ohms. 1 ohm, ఫోర్త్ బ్రాంచ్ లో 3 ohms. సో డైరెక్ట్ గా ఈ వాల్యూస్ అయితే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దీన్ని దీన్ని స్ప్లిట్ చేస్తే E1 G1 ప్లస్ E2 G2 ప్లస్ E3 G3 అండ్ E4 G4 బై G1 ప్లస్ G2 ప్లస్ G3 G4. సో ఆ వాల్యూస్ని డైరెక్ట్గా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, E1 వాల్యూ ఎంత అండి? 4. G1 ఎంత అవుతుంది? 1/R1. 1/R1 అంటే R1 వాల్యూ 2 కాబట్టి 1/2. E2 వాల్యూ ఎంత? -12. G2 ఎంత అవుతుంది? 1/R2. 1/R2 అంటే 1/2 ప్లస్ E3 వాల్యూ ఎంత? 2. R3 వాల్యూ ఎంత? 1. సో G3 అంటే 1/1, 1 అవుతుంది. E4 వాల్యూ 0. 0 అంటే ఎనీథింగ్ 0, లీవ్ ఇట్. నౌ G1 వాల్యూ ఎంత అండి? 1/2. G2 వాల్యూ 1/2. G3 వాల్యూ 1/1 ప్లస్ G4 వాల్యూ 1/R4 కాబట్టి 1/3. నౌ 2 1s are 2 2s are 2 1s are 2 6s are. సో 2 into 1 2 plus into minus minus 6 plus 2 plus 0. ఇక్కడ డినామినేటర్ చూసుకుంటే 1/2 ప్లస్ 1/2 ఎంత? 1. అండ్ 1 ప్లస్ 1/1 1. సో టోటల్ 2 ప్లస్ 1/3 అంటే 2 ప్లస్ 2 4. 4 minus 6 ఎంత? -2. -2 ప్లస్ 3 2 6. 6 plus 1 7 అంటే 6 plus 1 7. 7/3 అంతేనా? సో దట్ మీన్స్ E ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? -6/7 volts. నౌ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 3 ohms బ్రాంచ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? E by 3 ohms. That means -6/7/3. So I is equal to 3 1s are 3 2s are. So -2/7 amperes. ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, I is equal to ఎంత వచ్చింది? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 3 ohms రెసిస్టర్ -2/7 amperes. సో ఈ విధంగా అయితే మిలిమన్స్ థియరం యూజ్ చేసి కరెంట్ ఫ్లోయింగ్ త్రూ పర్టికులర్ బ్రాంచ్ ని సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ద ఎండ్. సో మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి మన లెక్చర్ రీచ్ అవ్వడం జరుగుతుంది, సో దట్ అందరూ నేర్చుకుంటారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.